అందుకని తుడిచి పళ్ళెంలో పెడితే ఈయనతో పైకెత్తి ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అని అయ్యాలి. లక్షపత్రి పూజ అంత అబద్ధం లోకంలో ఇంకోటి ఉండదు. వీడు నిజంగా లెక్కెట్టాడు లక్ష దళాలు ఎప్పుడూ పెట్టలేదు. లక్షపత్రి పూజ ఏమిటి, ఎలా చెప్పావా అంకే పత్రి పూజ చేశానని చెప్పంతే. నేను మారేడు దళాలతో పూజ చేసుకునే అదృష్టాన్ని ఈశ్వరుడు ఇచ్చాడంతే. 1,00,000 కోటి నేను అంగీకరించాను. ఎందుకంటే ఓటి తక్కువైందో 10 ఎక్కువయ్యాయో నీకు తెలుసా, లెక్క పెట్టి వేశావా? అదో అన్యాయం కదా. ఈశ్వరుడి దగ్గర ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని చెప్పినంత అబద్ధం. ముత్యం తెచ్చి కాల్చి బూది చేసి వేసావా తమలపాకులో? అయితే ఆఖరణ ఓ మాట అంటున్నాం అనుకోండి, ఇవన్నీ నా మనసు చేత కల్పింపబడ్డాయి, ఏది చేయలేదో భక్తితో చేసేసాను అనుకో. దీనికి అది కూడా లేదు. లక్షపత్రి పూజకి నువ్వు అంటే నేను చేయకపోతే పూర్తి చేసినట్టు అనుకో అని సంకల్పం కూడా లేదు. లేకుండా ఎందుకు ఆ మాట? పత్రి పూజ చేశానంటే చాలా 1,00,000 కోటి అంకెందుకు దాని పక్కన? కాబట్టి ఒక్క మారేడు దళంతో పూజ చేస్తేనే ఆయన అంత ప్రీతి చెందుతాడే. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనెవ్వాడు పారవయించు, కామధేనువు వానింటి గాడి పశువు, అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. నిజానికి సింహార్చనలో ఏం చేస్తారండి, నీళ్లు చల్లేస్తారంతే. పట్టుకెళ్ళి నిజంగా అభిషేకం అంటే పరవశించిపోతూ ఇలా పాత్రతో పోస్తున్నాడా, ఉద్ధరణితో ఇలా అంటాడు. అవన్నీ విసరణం కాదు. ఇన్ని నీళ్లు ఆయన ఇస్తే వాడు చెంబుతో వీడు ఉద్ధరణితో పోస్తాడు వీడు. కాశీని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనెవ్వాడు పారవయించు. లక్షపత్రి పూజ అన్న ప్రహసనం మీరు చూడాలి ఎప్పుడైనా. ఇలా పట్టుకుంటే తడి ముద్ద ఒత్తి అయిపోయి అందులో ఎక్కడుంటాయో తెలుసా? లక్షపత్రి పూజ చేసే బిల్వాలు ఎక్కడున్నాయని మీరు వెళ్ళి అడగండి ఎవరినైనా. నేల మీద ఉంటాయి. వీడు చేసేది లక్షపత్రి పూజ కాదు, పునఃపూజ. అవి ఎప్పుడో అయిపోయాయి. నేల మీద పడగానే పృథ్వీలింగానికి పూజ అయిపోయింది. ఈ పృథివంతా శివస్వరూపం. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం, 8 ఆయన అయినప్పుడు భూమి మీద దళాలు తీసుకెళ్లి కారేస్తే అయిపోవాలి. ఆ పూజ నువ్వు చేసింది పునఃపూజ. మళ్ళీ ఆ దళాలతో ఇంకోసారి చేశారు. అదే ఉజ్జయిని కాదు మళ్ళీ చేయడానికి నువ్వు కాదు, కాబట్టి నువ్వు చేసింది అపచారం. కానీ ఆయన ఫోన్ లేని ఉపచారం కింద వేసుకున్నాడంతే లెక్కలో. నువ్వేమో కొత్త చాపేసావా, దళాలు దాని మీద పెట్టావా, లెక్క పెట్టావా, తుడిచావా, ఏం చేశాను లక్ష పరివార్తన అని చెప్తావు. అబద్ధం కాదు. సరే అక్కడితో వదిలేశాను, ఆ విషయం నాకు ఎందుకు, పోను వీడు ఇలాగే అంటాడని అనుకుంటారు. కాబట్టి ఒక్క మారేడు దళం వేస్తేనే అంత లక్ష్మీ కటాక్షం ఇవ్వగలిగిన పరమేశ్వరుడే ఇక్కడ ఉన్నాడు. ఆయన ఎంత పొంగిపోతాడు మీరు ఏం చేసినా. అందుకే వ్యాసుడు చెప్పుకున్నారండి కాశీపట్టణంలో, అమ్మా మేము ఇక్కడ అన్నం ఎలా తింటామో తెలుసా? మేము అన్నం ఇక్కడ తినేటప్పుడు అమ్మా తిన్నగా తీసుకొచ్చి పెట్టుకుని నైవేద్యం పెట్టి తినాం. ముందు తీసుకెళ్ళి ఒక పాత్రలో పెట్టి గంగా నదిలో కలుపుతాం. కాబట్టి మహానుభావుడి దగ్గర కూర్చుని ఏది చేస్తే ఆయన ఇక్కడ లక్ష్మినివ్వడు, ఏది కావాలన్నా ఇస్తాడు ఇక్కడ. అందుకే శ్రీనివాసంబు వారాణసీ పట్టణంబు శ్రీకి నెలవు. ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆయన దగ్గర కావలసినవన్నీ పట్టుకుని వెళ్ళిపోతుంటారు. ఆయన అనుగ్రహించేస్తుంటాడు. ఇక్కడ ముక్తి సంధాయకంబు అవిముక్తకంబు, ఇక్కడ మోక్షం కలుగుతూ ఉంటుంది. అందుకే ఈ మోక్ష సంధాయకంబు అవిముక్తకంబు, అవిముక్తకము అన్న పేరుతో మోక్షాన్ని పొందడానికి ఈ లోకంలో హేతువైన పట్టణం ఇదొక్కటే. శంకరాచార్యుల వారు ఏమన్నారో తెలుసా అండి? అసలు శంకర భగవత్పాదులకు వచ్చిన ఆలోచన వంటి ఆలోచన లోకంలో ఎవరికి రాదు. అద్భుతంగా చెప్తారు మహానుభావుడు ఇది చెప్పిన. ఆయన అన్నారు, కాశీధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా త్వత్తీరే మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ స్వర్లోకస్తులిత సహైశ్చ విభుదైః కాశ్యా సమం బ్రహ్మణ కాశీక్షోణితలే స్థిత గురుతరా స్వర్గో లఘుత్వం గతః అన్నారు. ఆయన అన్నారు కాశీధన్యతమా, ఈ కాశీ పట్టణం అంత ధన్యమైన పట్టణం ఇంకోటి లేదు. ఎందువల్ల? అసలు ఈ కాశీ పట్టణమే అంత గొప్పది. దీనికి తోడు బంగారుపు పళ్ళానికి గోడ చేరుపులా ఇంకా కొన్ని కలిసి కాశీధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా. మనం ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు సాలంకృత కన్యాదానం అంటాం, అలంకారం చేస్తాం. అలా అసలే ఇంత గొప్ప కాశీపట్టణం
దీనికి ఓ పెద్ద అలంకారం వచ్చింది. ఏమిటా అలంకారం? మెడలో చంద్రహారం వేసామనుకోండి, హారం వేస్తే ఇలా ఉంటుంది, అంతేకాని కుత్తికంటి అని ఆ కంఠానికి నొక్కుకునేటట్టు వేసుకోరు, అదో ఆభరణం పెట్టుకుంటారు. కానీ సాధారణంగా ఆభరణం వేసుకుంటే ఇలా ఉంటుంది గొలుసు, అది అందాన్ని పెంచుతుంది అని ఒక నానుడి. కాశీపట్టణమే తనంత తాను ఇంత గొప్పదైతే దీని అందం పెంచడానికి ఆభరణం వచ్చింది. ఏమిటది? సాలంకృత గంగయ. గంగ అర్ధచంద్రాకారంలో ఉంది ఇక్కడ. కాబట్టి కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయ తత్తీరే మణికర్ణిక. అసలు గంగే గొప్పదంటే మళ్ళీ ఆ గంగలో మణికర్ణికా తీర్థం అసలు చెప్పనే అక్కర్లేదు, అంత గొప్పది. ఎవరో చెప్తాను ఇక మణికర్ణికా తీర్థం గొప్పతనం ఏంటో, అంత గొప్పది మణికర్ణిక. తత్తీరే మణికర్ణిక సుఖకరీ. ఎటువంటి సుఖాన్నైనా ఇస్తుంది. మణికర్ణిక మోక్షాన్ని ఇస్తుందని చెప్పద్దన్నారు శంకరాచార్యులు వారు. ఏమిస్తుంది అంటే ముక్తిర్హితత్కింకరీ. ప్రత్యేకంగా గొప్పగా ఏమి ఇవ్వక్కర్లేదు మణికర్ణికా తీర్థం. కింకరి అంటే సేవకురాలు. ముక్తికాంత దాసి రూపంలో మణికర్ణికా తీర్థం దగ్గర నిలబడుతుంది. ఎలా స్నానం చెయ్యాలో అలా. మణికర్ణికలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళని మణికర్ణికా తీర్థకాంత అంటుందిట. ఓ దాసి, ఓ కింకరి, అదిగా వచ్చారు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్టు. అంత గొప్ప మోక్షం ఎంత తేలిగ్గా వస్తుందంటే వెళ్ళి అక్కడ మునిగితే చాలు ఆ మణికర్ణికా తీర్థము యొక్క కింకరి సేవకురాలు దాసి అయినటువంటి మోక్షకాంత వరిస్తుంది. ఇప్పుడు ఎంత పెరిగింది కాశీ గొప్పతనం. కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా త్వత్తీరే మణికర్ణిక సుఖకరీ ముక్తిర్హితత్కింకరీ. ఇప్పుడు బ్రహ్మగారికో అనుమానం వచ్చింది. చతుర్ముఖ బ్రహ్మగారు అన్నట్ట, నేను సృష్టించానుగా ఇవన్నీ. నేను ఇదొక్కటే కాదు, కాశీపట్టణాన్ని పరమేశ్వరుడు తీసుకొచ్చాడు, ఆయన ఉంటాడు. బ్రహ్మాండాలు లయమైపోయినప్పుడు కూడా త్రిశూలం మీద పెడతారు, బాగుంది, చాలా సంతోషం. కానీ నేను సృష్టించినవి ఇంకా చాలా ఉన్నాయి. స్వర్గలోకం ఉంది, దేవతలు ఉన్నారు, భోగాలు ఉన్నాయి, కల్పవృక్షాలు ఉన్నాయి, కామధేనువులు ఉన్నాయి. అవన్నీ కలిపితే గొప్పదా, కాశీపట్టణం గొప్పదా అని ఆయనకు అనుమానం వచ్చింది. స్వర్లోకస్తులిత సహస్ర విభుదై కాశ్యా సమం బ్రహ్మణ. కాశీ గొప్పదా, స్వర్గలోకం, కామధేనువు, కల్పవృక్షం ఇవన్నీ కలిపితే గొప్పదా అనుకున్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి బ్రహ్మగారు? ఏది గొప్పది, ఏది బరువైంది చూడాలంటే తక్కెటోటి పట్టుకోవాలా? పట్టుకున్నాడు. బ్రహ్మగారు తలుచుకుంటే తక్కెట ఎందుకు రాదండి? అలా తూయగలిగిన తక్కెటోటి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఆ త్రాసు పెట్టి మొట్టమొదట స్వర్గలోకాన్ని అంతటినీ తీసుకొచ్చి స్వర్గలోకంలో ఉన్న భోగాలు, అప్సరసలు, దేవతలు 33 కోట్ల మంది, ఇంద్రుడు, కల్పవృక్షం, కామధేనువు, మిగిలిన లోకాలు, బ్రహ్మాండాలు అన్నీ తీసుకొచ్చి తక్కెట్లో పెట్టాడు. ఇప్పుడు మరది ఎంత బరువు, అవన్నీ ఏం మాటలేంటి. తక్కెటి ఇలా వంగిపోయింది కిందకి, ఇటు పక్కనే పైకి లేచిపోయింది. ఇప్పుడు ఇటు పక్కేం పెట్టి చూడాలి? కాశీ ఒక్కటి పెట్టి చూడాలి. కాశీ గొప్పదా, ఇవన్నీ గొప్పవా చూడాలి. అందుకని కాశీ పట్టణాన్ని తీసుకెళ్లి తక్కెట్లో యువతల పక్కన పెట్టాడు. పెడితే కాశీ వీటన్నిటికన్నా గొప్పది కాబట్టి కాశీ క్షోణితలే స్థిత. కాశీ బరువుకి భూమండలం మీదకి వచ్చింది. స్వర్గో లఘుత్వంగత, తేలికైపోయింది కాబట్టి పైకి పోయింది స్వర్గం. స్వర్గం కావాలా, కాశీ కావాలా? బ్రహ్మగారి తక్కెట్లో పైకి వెళ్ళిపోయింది స్వర్గం, తేలికైపోయి బరువు అయిపోయి భూమి మీదకి వచ్చింది కాశీ. అందుకని కాశీక్షో నితలే స్థిత గురుతరా, అంత బరువైంది కాబట్టి భూమి మీద ఉంది. ఏమిరా ఇంత గొప్ప కాశీపట్నం ఉన్న భరతఖండంలో పుట్టి కాశీ వెళ్ళకపోతే నీ ఎంత కృతజ్ఞుడు ఉంటాడరా, నీ ఎంత పాపాత్ముడు ఉంటాడరా, ఇది శంకరాచార్యుల వారి పరివేదన. కాబట్టి అదిగో అంత గొప్పది. స్వర్గో లఘుత్వం, చాలా తేలికైపోయింది కాశీ ముందు. అప్పటి వరకు పెద్ద గొప్పగా ఇలా కింద కుండిపోయింది. ఎవరిని ఇటు పట్టినా పైకెళ్ళదేమో అనుకున్నది, కాశీని ఇలా పెట్టేటప్పటికి ఠక్కలా పోయింది పైకి. కాశీ బరువు వల్ల భూమి మీదకి వచ్చి ఉండిపోయింది. భూమి మీద కాశీ ఉండిపోయింది, స్వర్గం పైన ఉండిపోయింది. ఇక ఈ తక్కెట్లో కాశీ భూమి మీద ఉన్నంతసేపు స్వర్గం కిందకు వస్తుందా? రాదు. అందుకే స్వర్గం పైన భూమి కింద ఉందా అన్నారు ఆయన. ఉంటే మాత్రం మనకు వచ్చిన నష్టమే ఉంది. వాళ్ళు గొప్ప, మనం గొప్ప, కాశీలో ఉన్న మనమే గొప్ప కాదు.
అందుకని కాశీ ప్రవేశం అంత గొప్పదైందన్నారు శంకరాచార్యుల వారు. అందుకని కాశీ వెళ్ళడం, కాశీలో కూర్చోవడం, కాశీ విశ్వనాథుణ్ణి సేవించడం అంత గొప్పదైందయా అన్నారు. కాశీపట్టణ ప్రవేశం, కాశీపట్టణంలో పరమేశ్వరుణ్ణి సేవించడం, ఇక్కడికొచ్చి కూర్చోవడం ఎంత గొప్పదో చెప్పారు. అందులో అన్నారు, అఖిల కాలంబు శంభు నర్చించిన ఫలంబు సకృదీక్షణమున సంభవించు. కొన్ని కోట్ల జన్మల పాటు పరమ శివభక్తితో పరమేశ్వరుణ్ణి మహన్యాసపూర్వక రుద్రాభిషేకంతో షట్కాలములయందు అభిషేకం చేసి మారేడు దళాలతో పూజ చేసినటువంటి వాడు పొందినటువంటి ఫలితం గొప్పదా? అలా వెళ్ళిపోతూ ఇలా చూడకుండా విశ్వనాథలింగాన్ని ఓసారి ఇలా చూసి అలా వెళ్ళిపోయిన వాడు గొప్పవాడా అంటే, ఇలా చూసి అలా వెళ్ళిపోయిన వాడే గొప్పవాడు. ఆ పుణ్యం ఈ పుణ్యానికి సరిపోదు. సకృత ఒక్కసారి సకృన్నత్వానత్వా అంటారు సౌందర్యలహరిలో శంకరులు. సకృదీక్షణమున సంభవించు. ఒక్కసారి విశ్వనాథలింగం వంక ఇలా చూశాడా, వాడు కొన్ని కోట్ల జన్మల శివాభిషేకం పూజ చేసినటువంటి ఫలితం కన్నా గొప్ప ఫలితాన్ని పొందేస్తుంది. అది కాశీపట్టణం యొక్క వైభవం. కాబట్టి అఖిల కాలంబు శంభు నర్చించిన ఫలంబు సకృదీక్షణమున సంభవించు. ఒక్కసారి చూస్తే వస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు భవ సహస్రముల చేసిన పుణ్యంబు కంటెను ఒక్క ప్రదక్షిణమునకు ఉపమ కాదు. కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యమంతా తీసుకొచ్చి ఓ పక్కన విశ్వనాథుడి శివలింగం చుట్టూ ఇలా తిరిగినటువంటి పుణ్యం ఓ పక్కన పెడితే ఏది గొప్పది అంటే అలా పోల్చొద్దు. అసలు ఉపమ కాదు. ఈ ప్రదక్షిణానికి కొన్ని కోట్ల జన్మల పుణ్యానికి పోలిక లేదు. అలా పోల్చవద్దు, సరిపోదు. కాశీలో విశ్వనాథలింగం చుట్టూ తెలిసో తెలియకో తిరగడం అంత గొప్పది కాబట్టి అలా పోల్చద్దు అసలు అన్నారు. అసలు పోల్చడానికే పనికి రాకపోతే కోట్ల జన్మల పుణ్యం విశ్వనాథలింగం చుట్టూ తిరగడం ఇంకా ఎంత గొప్పదై ఉండాలి. కాశీపట్టణంలో ఆ శివాలయం చుట్టూ, విశ్వనాథ మందిరం చుట్టూ తిరగడం, ఆయన శివలింగం చుట్టూ ప్రదక్షిణం చేయడం, హాయిగా ఎక్కడ పడితే అక్కడ ప్రత్యేకించి మఠాలలో కూడా సమాన స్థాయి దీపం పెట్టడం, ఇక్కడికొచ్చి కూర్చుని మంచి మాటలు మాట్లాడుకోవడం, భగవత్కథా శ్రవణం చేయడం ఎంత గొప్పవి. కాబట్టి అది భవ సహస్రముల చేసిన పుణ్యఫలంబు ఒక్క ప్రదక్షిణమునకు ఉపమ కాదు. ఒక ప్రదక్షిణంతో సమానం కానే కాదు. పుష్ప సమర్పణంబును పోలునే షోడశ మహాదానములు కాండముల కూడి. ఒకే ఒక పువ్వు తీసుకెళ్ళి అలా వెళ్ళిపోతూ సశాస్త్రీయంగా పూజ చేశానా అని కూడా చూడకుండా ఇలా విశ్వనాథలింగం మీద పడేసి వెళ్ళిపోయాడు ఒకడు. ఇప్పుడు వాడి పుణ్యం గొప్పదా, లేకపోతే 16 రకములైనటువంటి దానములను యథావిధిగా భూదానం, హిరణ్యదానం ఇవన్నీ చేసిన వాడు గొప్పవాడా అంటే కాశీ విశ్వేశ్వరలింగం మీద ఒక పువ్వు వేసిన వాడు అంత గొప్పవాడు. ఒక్క పువ్వు విసిరినవాడు, భక్తితోనో భక్తి లేకనో వెళ్ళి వేశాడు. దీని ముందు షోడశ మహాదానములు కాండములతో కూడి సరిపోన్నారు, చాలదు. అంత గొప్ప ఫలితం కేవలము ఇలా ఇచ్చేస్తారు. కలకూడు అశ్వమేధ బలంబు పంచామృత స్నాన విశేషము ఆచరింప. విధి విధానంగా ఎలా చెయ్యాలో అలా చక్కగా రుద్రాధ్యాయం స్వరంతో చదువుతుంటే పంచామృతములను ఎవరైనా విశ్వనాథుడికి అభిషేకం చేస్తే అటువంటి వాడికి కొన్ని అశ్వమేధయాగములు చేసినటువంటి ఫలితాన్ని వాడి ఖాతాలో వేసేస్తారు. అంత గొప్ప శక్తి కలిగినటువంటిది కాశీపట్టణం, అంత గొప్ప శక్తి కలిగినది విశ్వనాథ దర్శనం. కాబట్టి వాజపేయ సహస్ర ప్రవర్తనముల కలఫలమబ్బు నైవేద్య కల్పనమున. విశ్వనాథుడి దగ్గరికే వెళ్ళక్కర్లేదు. ఇక్కడ మనం అన్నం తినేటప్పుడు ఇది విశ్వనాథునకు చెందుగాక గంగానది ఎందు కలిపారు, నైవేద్యం పెట్టి తిన్నారు అంతే. ఆ ఫలితం దేనికి వేస్తారంటే కొన్ని కోట్ల వాజపేయి యాగములు చేసినటువంటి వాడికి వచ్చేటటువంటి ఫలంతో సమానమైన ఫలితాన్ని ఇక్కడ ఈశ్వరుడికి సమర్పణం చేసి తిన్నవాడికి ఇస్తారు. కాబట్టి అందుకని కాశీపట్టణం అంత గొప్పది. కాశీ వెళ్ళామన్న మాటకి అంత శక్తి రావడానికి కారణం అదే. కాబట్టి వాజపేయ సహస్ర ప్రవర్తనముల వలన కలుగు ఫలమబ్బు నైవేద్య కల్పనమున.
ఇటువంటి కాశీపట్టణం ఉందే, ఇది అత్యద్భుతమయ్యా. ఇటువంటి పట్టణానికి వచ్చి మహానుభావ, దీన్ని ఇది ఎంత ఈ చిత్తగించి బాగా తెలుసుకుని ఈ విషయాలన్నీ నువ్వు విశ్వనాథు అభవు కాశికానాథు సేవించి తరించు సంయమీంద్ర. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అగస్త్య మహర్షితో చెప్తూ చెప్పినటువంటి మాటలు, అందుకని సంయమీంద్ర అంటారు. ఆ కాశికాపట్టణానికి వెళ్ళి కాశికాపట్టణంలో ఉండి ఒక్క నైవేద్యం పెట్టినా, ఒక్క పువ్వు వేసినా, అభిషేకం చేసినా అంత గొప్ప ఫలితాన్ని పరమేశ్వరుడు ఇక్కడ కృప చెయ్యగలడు. అంత గొప్ప పట్టణము కాశికాపట్టణము. అందుకే కాశీయాత్ర విషయంలో ఒక గొప్పతనం చెప్తారు. కాశీయాత్ర చేసేటప్పుడు ఎవరైనా ఒక వృద్ధుడి చెయ్యి పట్టుకున్నా, కాశీయాత్ర చేసేటప్పుడు ఎవరికైనా అన్నం తినేటప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి వడ్డించిన, కాశీయాత్రలో యువతల వారి సదుపాయం కోసం తన సౌఖ్యాన్ని త్యాగం చేసిన, కాశీపట్టణానికి వచ్చి గొడుగులు కానీ, వస్త్రద్వయాన్ని కానీ, చందనాన్ని కానీ ఇటువంటివి సమర్పణం చేసిన, దానం చేసిన, అసలు దానితో తుల్యమైనటువంటి ఫలాన్ని చెప్పడం సాధ్యం కాదు. కాశికాపట్టణానికి వచ్చి ఇంద్రియలౌల్యంతో ప్రవర్తించేవాడు, క్రోధమునకు వశుడయ్యేవాడు, ఇక్కడికొచ్చి సుఖాన్ని భోగాన్ని కోరుకునేవాడు, పదార్థాలలో రుచి కోసం వెంపర్లాడకండి. ఇక్కడ వ్యాసుడంతటి వాణ్ణి పరమేశ్వరుడు అంగీకరించాలి అలా వెంపర్లాడితే. కాశీపట్టణం వెళ్ళి నువ్వు ప్రత్యేకంగా ఏదో చెయ్యాలని ప్రయత్నం అక్కర్లేదు. నీతో కాశీ వస్తున్న వాడిని చెయ్యి పట్టుకు దింపితే, నీతో కాశీ వచ్చినటువంటి ఒక వృద్ధుడి పెట్టె నువ్వు పట్టుకుంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఎంతో సంతోషంతో చూస్తారట వాళ్ళ వంట. కాశీపట్టణం వెళ్ళి ఎలా సంపాదించుకోవాలో, ఎలా ప్రయత్నించాలో, ఎలా బ్రతకాలో, అసలు ఎలా వెళ్ళాలో మనం నేర్చుకోవాలి తప్ప ఏదో వెళ్ళాం ఏదో వచ్చాం కాదు. అందుకే కాశీపట్టణంలో మధ్యాహ్నం ఏ ఆడది అన్నం వడ్డిస్తుందో ఆమెని అన్నపూర్ణ ఆవహిస్తుంది. ఆవిడే చెప్పుకుంది, కాశికాపట్టణ మధ్యాహ్న కాలమందు, కాశికాపట్టణంలో మధ్యాహ్న కాలంలో ఆడది అన్నం ఎవరికైనా వడ్డించిందా ఆవిడలో అన్నపూర్ణ ప్రవేశిస్తుంది. ఒక వృద్ధుడికి సేవ చేయండి, ఒకరి పెట్టె పట్టుకోండి, ఒకరికన్నా ఒకరిని భోజనానికి ముందు పంపించండి, మీ సౌఖ్యాన్ని ఇంకొకరి కొరకు త్యాగం చేయండి. దీన్ని పరమేశ్వరుడు సంతోషిస్తాడు. ఇది ఒక్కటే చెయ్యక్కర్లేదు. కాబట్టి ఇంద్రియలౌల్యానికి దూరంగా ఉండాలి, కోపానికి దూరంగా ఉండాలి, ప్రశాంతంగా గడపడానికి ఇక్కడ ఉన్నటువంటి రోజులలో ఒక్క క్షణాన్ని వృధా చేసుకోకూడదు. ఈ కాశీపట్టణం ఉన్నదే ఇది అంత గొప్పది. చంద్రుడు మిగిలిన పట్టణాలన్నిటి మీద పెడతాడు. చంద్రుడు లోకం అంతటి మీద తిరుగుతాడు. చంద్రుడు వస్తే సంతోషించిన వాళ్ళు ఎవరుండరు? అబ్బా చందమామ చందమామ అంటాం. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుడి వరకు చంద్రుడి యొక్క కాంతి పడుతుంటే సంతోషపడిపోతూ ఉంటారు. కానీ చంద్రుడు ఎంత గొప్పవాడో, చంద్రుడు వస్తే మనం ఎంత సంతోషించినా ఇక్కడొక్క చోటట చంద్రుడు తాను సంతోషిస్తాట కదులుతూ. ఎంత సంతోషిస్తారంటేట చంద్రుడు, అభిషేకమునరించు అమృతధారా వృష్టి మదనాంతకుని ముక్తి మంటపికకు శ్రీ విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కుల నిడచూచు నిరించు నిన్నేటి ఇసుక తిన్నెల మీద చక్రవాకాంగనా సముదయంబు. ఆయన డుంకి విఘ్నేశ్వరు నిష్ఠుర కంఠవేదిపై కొదమ చుక్కల రాజు విస్తరించు కాయు వెన్నెల ఆనందకాననమున కాలభైరవ దంష్టకు డాలు కొలుపు విధుడు వారాణసి సోమ వీధి చెక్కి అభ్రఘంటాపదంబున అరుగునప్పుడు. ఇక్కడ వెడుతున్నప్పుడు కాశీపట్టణం మీదట చంద్రుడు పరవశించిపోతాట. ఎందుకంటే చంద్రుడికి ఒక లక్షణం ఉంది. పరమశివుడు లింగస్వరూపంగా ఈ బ్రహ్మాండం అంతా నిండిపోతే పైన ధారాపాత్రగా ఉంటాడు, ఉండి అమృతాన్ని కురిపిస్తూ ఉంటాడు ఆ బ్రహ్మాండం మీదకి. బ్రహ్మాండం శివలింగ రూపాన్ని పొందితే అదే కాదు. యజుర్వేదంలో ఆ ప్రార్థనా శ్లోకంలో మన రుద్రానికి ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్పాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు అంతామృతై. ఆ చంద్రుడి నుంచి కలిగిన అమృతం శివలింగం మీద పడుతూ ఉంటుంది అని. ఆ చంద్రుడు కాశీపట్టణం నుంచి వెళుతూ అనుకుంటాట, అబ్బా 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 ఇవాళ వెళ్ళిపోతున్నాను కాశీలో నేను వెళ్ళిపోయేటప్పుడు ఒక్క క్షణం వృధా చేసుకోకూడదు అనుకుంటాట. అనుకుని ఆయన అభిషేకమునరించు అమృతధారా వృష్టి మదనాంతకుని ముక్తి మంటపేకకు. అరే వీళ్ళందరూ చక్కగా లోపలికి వెళ్ళి విశ్వనాథుడి మీద నీళ్లు పోశారా, నేను పై నుండిపోయాను.
లోపల విశాఖలింగం మీద పోయలేను కానీ ఓ పని చేస్తానని చెప్పి ఆయన ముక్తి మంటపం మీద తన కిరణములతో అమృతధారలు కురిపిస్తూ శివాలయానికి అభిషేకం చేస్తూ వెళ్తాట. కాబట్టి అభిషేకమునరించు అమృత ధారావృష్టి మదనంతకుని ముక్తి మంటపికము శ్రీ విశాలాక్షి మహాదేవి నిద్దంపు చెక్కుల నిడచూచు. విశాలాక్షి మహాదేవి కాశికాపట్టణపు అధిదేవత, మహాతల్లి, పరమశివుని గారాబు ఇల్లాలు. అటువంటి తల్లి బుగ్గలు మెరిసిపోతుంటాయి. మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి యొక్క చెక్కిళ్ళ కాంతుల గురించి మనం చెప్పుకుంటాం కదా, దర్పణములలో ఉంటాయి, అద్దాల్లో ఉంటాయి. చంద్రుడు అసలే వెన్నెల కురిపిస్తూ ఉంటాడు. అద్దంలా ఉన్నటువంటి అమ్మవారి బుగ్గల్లోట చంద్రుడిని చూపించి, అబ్బా మా ఆయన చంద్రబింబంలా ఉన్నారంద ఆవిడ. ఓ చూసావా వాళ్ళ ఆయన్ని నాతో పోల్చుకుంది అని నేనంత అందంగా ఉంటానన్నమాట. ఓసారి నా ముఖం చూసుకోవాలనుకున్నట్ట. మామూలు అద్దంలో చూసుకుంటే గొప్పతనం ఏముంది? అమ్మవారి మహాభక్తుల్లో చంద్రుడు ఒకడు. మనుశ్చంద్ర కుబేరస్థలోపాముద్రాచమన్మద అగస్తీరక్తి సూర్యశ్చ ఇంద్రస్కంద శివస్తథ క్రోధ భక్తారకో దేవ్యాద్వాదశామి ఉపాసకా. మహాభక్తుడు అమ్మవారికి. అందుకని ఆ అద్దంలో ఈ అద్దంలో ఎందుకు, నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చోగలను. నేను వెళ్ళి కూర్చుని ఇలా పైకి తలెత్తి అమ్మ బుగ్గల్లో చూసుకుంటాను నా ప్రతిబింబం. తో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఇక మనసు వాక్కు ఎక్కడ చెప్పలేక అనుభవంలోకి మాత్రమే వస్తుందో అటువంటిది ఇవ్వగలిగిన వాడెవరో, అటువంటి సుఖం ఇవ్వగలిగిన వాడెవరో, అటువంటి భాగ్యాన్ని జీవితంలో భగవద్భక్తితో హాయిగా ఎప్పుడు ఏదో భగవంతుడి గురించి ఆలోచిస్తూ, చదువుకుంటూ, జపం చేసుకుంటూ, స్మరిస్తూ, ధ్యానం చేస్తూ పరవశించిపోదామని ఏకాంతం కోరుకోగలిగినటువంటి స్థితికి ఎదగగలిగితే వాడు ధన్యాత్ముడు. సుఖదుఖముల యందు సమస్థితిలో నిలబడగలిగితే వాడు ధన్యాత్ముడు. అది ఇవ్వగలిగిన వాడు శంభుమూర్తి, విశ్వనాథుడు. కాబట్టి సతాం సంగో గంగాభ శంభుసేవనం, గంగా స్నానము, శంభుసేవనము, ఇవి 4 అంత గొప్పవి. మంచిదేనండి. కాశ్యాం వాస అంటున్నారు కదా, కాశీపట్టణంలో ఉండడమే అంత గొప్పది ఎందుకయింది? కాశీపట్టణంలో ఉండడం అంటే ఏం చేయాలి మీరు? కాశీపట్టణంలోకి ప్రవేశించాలి. దీనికి ఒక హద్దు ఉంది. పంచక్రోశములు అని 5 క్రోశముల దూరం కాశీ. ఇందులోకి రావాలి, పట్టణం లోపలికి రావాలి. వస్తే ఇక్కడ సంకల్పం చెప్పేటప్పుడు అనేకమైన పేర్లు చెప్తారు. మహాశ్మశానే అంటుంటారు. కాబట్టి దీనికి మహాశ్మశానం అని ఒక పేరు వారణాసి పట్టణానికి. ఈ పట్టణం లోపలికి రావాలి. ఏమీ కష్టమా? కలకత్తా వెళ్ళటం లేదా, ఢిల్లీ వెళ్ళటం లేదా, ఇంకో పట్టణం వెళ్ళటం లేదా? కాశీలోకి రాలేవు. కారణం ఏమి అంటే నేను కాదు చెప్పవలసింది, పరమశివుడు చెప్పాడు. లోకానికి ఎప్పుడైనా జ్ఞానం ఇవ్వవలసి వస్తే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రశ్నిస్తుంది. పరమేశ్వరుడు ఆవిడికి చెప్తూ ఉంటాడు. ఆవిడ ద్వారా లోకానికి అందుతూ ఉంటుంది. ఆయనే పార్వతీదేవితో ఒకప్పుడు కాశీపట్టణం ఎందుకంత గొప్పదో, కాశీపట్టణంలోకి ఎందుకు అసలు లోకులు ప్రవేశించడం అంత సాధ్యం కాదో, కాశీపట్టణంలోకి ప్రవేశించి ఉండగలిగాడు అంటే అంత గొప్పది ఎందుకయిందో చెప్పాడు. చెప్తూ ఆయన అన్నాడు, అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే, మనకు ఆనందంబునరించు కావున ఆనంద విపినాభిదానమయ్యే. ఓ పార్వతి, దీనికి ఎన్ని పేర్లు ఎందుకు వచ్చాయో నేను చెప్తున్నాను విను. సంవసింతు మహాశ్మశాన భూములనే కాన నేనుంటా మహాశ్మశానమయ్యే, నూరంత ప్రొద్దుండ ఉండు రుద్రుండనే నగుట చేసి ఇది రుద్రగేహాఖ్యయ్యే, వరుణయు అసియు కలియును ఇట అక్షర సరవితో కూడి వారణాసి సంజ్ఞయ్యి గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు అని చెప్పాడు. ఓ పార్వతి, పట్టణానికి ఒక్కటే పేరు కాదు, అనేకమైన పేర్లు ఉన్నాయి. దీనికి పేర్లు ఎందుకు వచ్చాయో తెలుసా? అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే. ఈ పట్టణాన్ని నేను ఎప్పుడూ విడిచిపెట్టను. ఇప్పుడు మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది, అసలు భగవంతుడు లేని ప్రదేశం ఒకటి ఉంటుందా అండి? ఉండదు కదా. మరి ఈ పట్టణం ఒక్కటి నేను ఎప్పుడూ విడిచిపెట్టను అని ఎందుకన్నాడు శివుడు? అంటే
ఎంత పవిత్రమైన ప్రదేశమైనా ఆ ప్రదేశమంతా కూడా మహాప్రళయమునందు పరమేశ్వరుని యందు లీనమైపోతుంది. అప్పుడు ఇంకా ఏమీ ఉండవు. పోతన గారు భాగవతంలో వర్ణిస్తారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింటుందంటారు. అప్పుడు లోకాలు ఉండవు, లోకస్తులు ఉండరు, అంటే ఇందులో ఉండేవారు ఉండరు, లోకేశులు వీటిని పరిపాలించే వాళ్ళు ఉండరు. తెగిన తుది ఇవన్నీ కూడా నీటిలో కలిసిపోయిన తరువాత సూర్యచంద్ర ప్రకాశం ఆగిపోతే కటిక చీకటి ఆవరిస్తుంది. అలోకంబకు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు, వీటికి అవతల ఒక్క ఆయన ఉండిపోతాడు. నతత్ సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని, అక్కడిక సూర్యచంద్రుడు ఎవరుండరు, ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. అలా ప్రకాశించేటటువంటి పరమాత్మ ఒక్కడు ఉండిపోయి ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండములు లయమైపోతాయి, మహాప్రలయంలో అయిపోయి పరమేశ్వరుడిలో చేరిపోతాయి. అది మైనపు ముద్ద నల్లపూసల మధ్యలో పడి దొల్లితే, లేదా ఇలా 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 అంటే నల్లపూసలన్నీ ఎలా అంటుకుంటాయో అలా బ్రహ్మాండములన్నీ పరమేశ్వరుడికి అంటుకుపోతాయి, ఆయనలోకి వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియని మహాప్రలయము అంటారు. ఆ మహాప్రలయమునందు ఆయన చేసే తాండవానికి ఆవిడొక్కతే సాక్షి, ఇంకెవ్వరుండరు. అందుకే మహాప్రలయ తాండవ సాక్షిని అని పేరు ఆవిడికి. వాళ్ళిద్దరే ఉంటారు. తర్వాత ఆవిడ కూడా ఆయన సంకల్పము అణిగిపోయిన రూపంలో ఆయనలోకి వెళ్ళిపోతుంది. అందుకే పురమధి తురహో పురుషిక అంటారు శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో. నేనన్న భావన కూడా ఉండదు శివుడికి, తనలో తాను ధ్యానంలో మునిగిపోయి తానొక్కడుగా ఉండిపోతాడు. అప్పుడిక రెండవ పదార్థం అన్న కదలిక ఏదీ ఉండదు. కానీ అప్పుడు కూడా ఈ కాశీ పట్టణాన్ని మాత్రం మహాప్రళయంలో ఈశ్వరుడితో కలవదు. కలవకుండా దీన్ని ఒక్కదాన్ని ఆయన త్రిశూలం మీద పైకెత్తుతాడు, పైకెత్తి త్రిశూలం మీద నించోబెడతాడు. అంటే ఈ పట్టణం మహాప్రళయమునందు ఈశ్వరుడితో కలిసి పునఃసృష్టిని పొందదు. పునఃసృష్టిని పొందకుండా ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఆయనకి ఈ పట్టణం మీద అంత ప్రేమ, అంత ఇష్టం. అసలు నిజంగా ఒక మాట చెప్పాలంటే పార్వతీదేవి ఒక భార్య అయితే కాశీ ఒక భార్య పరమశివుడికి. పరమేశ్వరుడికి నలుగురు భార్యలు అని లోకంలో ఒక ప్రతీతి. గౌరి యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, శంభునకు లోకనాయకునకు రాణివాసంబుల్ అనురాగ రసము పేర్మి అంటాడు శ్రీనాథుడు. ఈ నలుగురు పరమశివుడికి ఇల్లాళ్ళు. ఎవరు? గౌరీ యొక్కతే. గౌరీ అంటే పార్వతీదేవి. పార్వతీదేవి ఒక భార్య, మొదటి భార్య. గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే. ఆకాశ గంగ ఒక భార్య, భరించాడు కాబట్టి భర్తే. ఆకాశ గంగ యొక్కతే. కాశీ యొక్కతే, ఈ కాశీపట్టణం కూడా ఆయన భార్య. దక్షిణ కాశీ యొక్కతే, దక్షారామ క్షేత్రం, ఆమె ఒక భార్య. కాబట్టి నలుగురు శంభునకు లోకనాయకునకు, లోకనాయకుడైనటువంటి పరమేశ్వరునికి రాణివాసమ్ములనురాగరసము పేర్మి, ఆయన అనురాగమంతా వీళ్ళ నలుగురి మీద ఉంటుంది. ఎంత ప్రేమో ఆయనకి నాలుగు అంటే. అందుకే ఈ నాలుగిటిలో దేని జోలికైనా మీరు వెళ్ళడం కానీ, వాటిని అపవిత్రం చేయడం కానీ, వాటిని పాడు చేయడం కానీ, వాటి గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ, వాటిని నిందించడం కానీ చేస్తే ఉత్తర క్షణంలో శివానుగ్రహం కోల్పోతాడు. అందుకే నాలుగు ఆయనకి అనురాగ రసమునకు కారణములు. అంతటి విరాగి అయి అంతటి జ్ఞాని అయిన పరమాత్మకి. అందులో ఒకటి కాశీ. ఈ పట్టణాన్ని ఆయన త్రిశూలం మీద నిలబెడతాడు మహాప్రలయంలో. కాబట్టి అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి, ఇది అవిముక్తమయ్యే ఈ పట్టణాన్ని అవిముక్త క్షేత్రము అని పిలుస్తారు. ఎప్పుడు అసలు ఒక క్షణం కూడా మన ఇద్దరం ఇక్కడ కదలం. మీకు ఇంకొక మాట నేను చెప్పనా? ప్రతిరోజు విశ్వనాథుడు ప్రచ్ఛన్న రూపంలో లేకపోతే బ్రాహ్మణ రూపంలో కాశీ విశ్వనాథుడి ముక్తి మంటపంలో తిరుగుతూ ఉంటాడు. ఈ పట్టణంలో మధ్యాహ్నం వేళ ఏ ఇల్లాలి చేత్తో అన్నం పెడుతున్నా ఆవిడ్ని అన్నపూర్ణమ్మ ఆవహిస్తుంది. ఆవిడే చెప్పుకుంది, ఆవహిస్తుంది ఆవిడ. ఈ పట్టణంలో వాళ్ళిద్దరు ఎప్పుడూ తిరుగుతుంటారు. అందుకే మీరు ఇక్కడ పడుకున్నా, కూర్చున్నా, నించున్నా పసిపిల్లవాడు అమ్మ ఒడి చుట్టూ, అమ్మ పాదాల చుట్టూ ఆడుకోవడం ఎటువంటిదో కాశీ పట్టణంలో ఉండడం అటువంటి.
అందుకే కాశీ పట్టణంలో ఉండడం అంటే పార్వతీదేవి యొక్క పవిట కొంగు పట్టుకుని పసిపిల్లాడు ఆడుకున్నట్టు ఆడుకోవడం, అమ్మవారి పాదాల దగ్గర తిరగడం, అయ్యవారి పట్టుపంచ దగ్గర తిరగడం, అయ్యవారి కాళ్ళ మీద కూర్చోవడం, పసిపిల్లాడిలాగా ఆయన కాళ్ళ మీద తల పెట్టుకోవడం, వాళ్ళిద్దరి పాదాల దగ్గర పడుకోవడం, వాళ్ళిద్దరి పాదాల దగ్గర అన్నం తినడం. ఇంతకన్నా ఏం చేస్తారు మీరు? ఇంకా ఏమైనా ఉంది ఒకటి చేయడానికి? ఇంకేం లేవు. ఇవే చేసేవి ఏమైనా ఉంటే అదృష్టవశాత్తు ఇవి ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా చెయ్యాలంటే ధ్యానంలో చెయ్యాలి. శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో అన్నారు, అమ్మా నేను ఎప్పుడమ్మా నీ చరణములను నీ పాదములను కడిగినటువంటి నీళ్లు పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణీజన జలం కదా వాం దృష్ట్వా, ఎప్పుడమ్మా నిన్ను చూడడం, ఎప్పుడమ్మా నీ పాదోదకం తాగడం అని అడిగారు. అది ధ్యానమునందు తప్ప సాధ్యం కాదు. ధ్యానము ఆ స్థాయిలో చేయడం అందరికీ సాధ్యం కాదు. కాశీ పట్టణంలో ప్రవేశిస్తే ఇక్కడ మీరు ఏం తాగారో అది పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర కూర్చుని తాగినట్టు, మీరు ఇక్కడ ఏం తిన్నారో అది వాళ్ళ పాదాల దగ్గర తిన్నట్టు, మీరు ఇక్కడ ఏం మాట్లాడారో అది వాళ్ళ పాదాల దగ్గర మాట్లాడినట్టు. ఇప్పుడు ఇంకోటి ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ పాదాల దగ్గర కూర్చునే అదృష్టం 9 రోజులు ఇచ్చారనుకోండి, ఈ 9 రోజులు ఏం మాట్లాడాలి? జీవుడు ఉద్ధరణ కొరకు వాళ్ళ గురించి మాట్లాడాలి, భగవన్నామని చెప్పాలి, గొంతు అరిగిపోవాలి వాళ్ళ గురించి చెప్పుకోవడంలో, ధ్యానం చేసుకోవాలి, చక్కగా కూర్చుని సత్కార్యములను చేస్తూ ఉండాలి, తప్పించి వేరొక పని చేయకూడదు ఇక్కడ. కాబట్టి అనిశంభు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యి మనకు ఆనందంబునరించు కావున ఆనంద విపినాభిధానమయ్యే. దీన్ని ఆనందకాననము ఆనందవనము అని పిలుస్తూ ఉంటారు, ఆనందకాననము అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారో తెలుసా? అడిగే ఆనందకాననమునకు అంటారు, ఆనందకాననానికి వెళ్ళొచ్చాడు ఆయన అంటారు. ఎందుకని అంటే ఇది మనకి ఆనందాన్ని ఇస్తుంది పార్వతి అన్నాడు ఆయన. ఈ పట్టణం అంటే ఆయనకు అంత ఇష్టంట. ఆయన ఇక్కడే తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు ఇక్కడే బయటికి వచ్చి వైశ్వేదేవం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నం తిందామని ముక్తి మంటపంలో తిరుగుతూ ఉంటాడు. ఇంకా చిత్రం ఏంటో తెలుసా అండి? ముక్తి మంటపంలో దక్షిణామూర్తిగా కాలు మీద కాలేసి కూర్చుని ఎవరికి జ్ఞానమిచ్చి అనుగ్రహిద్దామనుకున్నాడో వాళ్ళకి అక్కడే కూర్చుని విశ్వనాథ మంటపంలోకి వెళ్ళినప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అంత గొప్ప క్షేత్రం కాశీక్షేత్రం. దక్షిణామూర్తిగా కాలు మీద కాలేసి కూర్చుని ఎవరికి జ్ఞానమిచ్చి అనుగ్రహిద్దామనుకున్నాడో వాళ్ళకి అక్కడే కూర్చుని విశ్వనాథ మంటపంలోకి వెళ్ళినప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అంత గొప్ప క్షేత్రం కాశీక్షేత్రం. అందుకని మనకు ఆనందంబునరించు కావున ఆనంద విపినాభిధానమయ్యే. మన అనుమతి లేని వాడు ఇక్కడికి రాడు. మన అనుమతితో లోపలికి వచ్చిన వాడు అంటే వాడు మనవాడై ఉన్నవాడు అని గుర్తు. ఎవడు పాపిష్ఠయో, ఎవడు దుష్కర్మముల యందు ఉంటాడో అటువంటి వాణ్ణి నేను ఇందులోకి రానివ్వను. చూస్తూ ఉంటాడు కాలభైరవుడు, చూస్తూ ఉంటాడు డూంటి గణపతి. కాబట్టి వాళ్ళు రారు. లోపలకు వచ్చారు అంటే మన బిడ్డలే, లోకమంతా మన బిడ్డలే, కానీ వీళ్ళు మన ప్రేమని పొందినవారు. కాబట్టి తల్లిదండ్రులకు అత్యంత ప్రీతిపాత్రమైంది ఏంటి? తమ బిడ్డల్ని చూసుకోవడమే. ఒక స్థితిలో పెళ్లి చేసుకోవడం ఇష్టం, ఒక స్థితిలో డబ్బు సంపాదించడం ఇష్టం. కడుపున బిడ్డలు పుట్టిన తర్వాత తండ్రికి తల్లికి ఏది ఇష్టం అవుతుందో తెలుసా అండి? అందున ప్రత్యేకించి తండ్రికి బిడ్డల యొక్క వచ్చి రాని మాటలు వినడం ఎంత సంతోషంగా ఉంటుందో. హిరణ్యకశిపుడు అంతటి వాడు ఒప్పుకున్నాడు. ఆయన అన్నాడు, ఆ పిల్లల మాటలు ఉన్నాయే అవి జనకులకు కర్ణయుగలి సద్భూషణములన్నాడు. చెవులకు పెట్టుకున్న ఆభరణాలు లాంటివి వచ్చి రాని మాటలు పిల్లలని. కాబట్టి ఆ పిల్లల్ని చూసుకోవడం ఎంత సంతోషం. మనం ఒకరికి మోక్షానందం ఇవ్వగలిగిన వాళ్ళం, కానీ ప్రేమయందు మనమే లోకానికి అంతటికీ తల్లిదండ్రులు. వాగర్ధాయుగ సంవృత్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. అటువంటి మనకి మన పిల్లలు ఇంటికి వస్తే చూసుకుని మురిసిపోతాం. మళ్ళీ 9 రోజులు ఉన్నాం, 10 రోజులు ఉన్నాం, 3 రోజులు ఉన్నామని వాళ్ళు వెళ్ళిపోతుంటే అదిగో వెళ్ళిపోతున్నారు, వచ్చారు, ఇన్నాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోతున్నారు, ఏమిటో మళ్ళీ ఎప్పుడు వస్తారో, మళ్ళీ ఎప్పుడు సంకల్పం చేసుకుంటారో అని మనకి బెంగగా ఉంటుంది. మళ్ళీ ఎవరో పిల్లలు వస్తూ ఉంటారు, మళ్ళీ ఆ పిల్లల్ని చూసుకుని కాసేపు ఈ పిల్లల గురించి మర్చిపోతూ ఉండడం. ఏదో పెద్ద కొడుకు వెళ్ళాడు, రెండో వాడు వచ్చాడు, రెండో వాడు వెళ్ళాడు, మూడో వాడు వచ్చాడు, మూడో వాడు వెళ్ళాడు, ఏడో వాడు వచ్చాడు. సంతోషం కాదు? అలా మనకి ఆనందం ఇస్తూ ఉంటుంది ఈ పట్టణం. మనకి ఆనందంబు నొరవించు కావున ఆనంద విపినాభిధానమయ్యే.
సంవసింతు మహాశ్మశాన భూములనే కాన నేనుంట మహాశ్మశానమయ్యే. దీన్ని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మహాశ్మశానే అని సంకల్పం చెప్తారు. ప్రాయశ్చిత్తం చేసుకునే వాళ్ళు వింటారు సంకల్పంలో మహాశ్మశానే అంటారు. ఎందుకు మహాశ్మశానం అని పేరు వచ్చింది అంటే పరమశివుడు సాకారంగా ఆయన తనంత తానుగా వచ్చి కూర్చున్నాడు అనుకోండి, శ్మశానం అని గుర్తు. అసలు ఇంకొక రహస్యం ఏమిటో తెలుసా అండి? అసలు ఈ లోకమే పెద్ద మహాశ్మశానం. ఎందుకో తెలుసా? నేను ఇప్పుడు మాట్లాడితే ధ్వనితరంగాలకి చచ్చిపోయి ప్రాణులు, నేను కాళ్ళు ఇలా కదుపుతుంటే చచ్చిపోయి, నేను మళ్ళీ ఇలా చేతులు పెడితే కొన్ని పురుగులు చచ్చిపోతాయి, నా నోట్లోకి వెళ్ళి కొన్ని చచ్చిపోతాయి. మీ అందరూ కూర్చున్నప్పుడు మీ కింద కూర్చుని ఎన్నో చచ్చిపోయి, చచ్చిపోయిన ప్రాణులన్నీ బ్రహ్మాండంలో కలిసిపోయే ప్రదేశం శ్మశానం అయితే అన్ని చోట్ల ఇన్ని ప్రాణులు చచ్చిపోయి బ్రహ్మాండంలో కలిసిపోతున్నది శ్మశానం కాకుండా ఎందుకుంది? పైగా శరీరం అంటే చిట్ట చివర శ్మశానంలో కలిసింది, కానీ చచ్చిపోయే వాళ్ళందరూ శ్మశానంలో చచ్చిపోవట్లేదుగా. ఇళ్లలోనే చచ్చిపోతున్నారు, హాస్పిటళ్లలోనే చచ్చిపోతున్నారు, సినిమా హాల్లో చచ్చిపోతున్నాడు, తింటూ చచ్చిపోతున్నాడు, తాగుతూ చచ్చిపోతున్నాడు, పడుకుని చచ్చిపోతున్నాడు. అప్పుడు శ్మశానం కాండేది? లోకమే పెద్ద శ్మశానం. రెండే ప్రతిపాదనలు ఉంటే లోకంతా శ్మశానం అనండి, లేకపోతే అసలు ఏది శ్మశానం కాదనండి. తప్ప ఆయన ఉన్నది శ్మశానం అంటే అంతకన్నా అన్యాయం లేదు. లేదా ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని అంగీకరించండి అంతే. తప్ప శివనింద చేయడానికి మార్గాలు వెతక్కండి. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఎక్కడుంటాడో దాన్ని మహాశ్మశానం అని పిలుస్తూ ఉంటారు. దీన్ని మహాశ్మశానం అంటారు పార్వతి. ఎందుకో తెలుసా? ఎప్పుడూ నేను ఇక్కడే కూర్చుంటాను, ఈ క్షేత్రంలోనే కూర్చుంటాను, నేనున్నాను కాబట్టి దీన్ని మహాశ్మశానం అన్నారు. ఎక్కడైనా చచ్చిపోయారనుకోండి, వాడి శరీరాన్ని కాల్చడానికి దక్షిణాన శ్మశానానికి తీసుకెళ్తారు. ఈ పంచక్రోశములలో చచ్చిపోయాడు అనుకోండి, వాడు పరమేశ్వరుణ్ణి చేరిపోతాడు. ఎందుకంటే ఆయన పాదాల దగ్గరే చచ్చిపోవాలి. మరి ఈ ఊళ్ళోకి వచ్చి తింటే ఆయన పాదాల దగ్గర, తాగితే ఆయన పాదాల దగ్గర, ఏదో ఆడుకుంటే ఆయన పాదాల దగ్గర, పడుకుంటే ఆయన పాదాల దగ్గర అయితే చచ్చిపోతే ఎక్కడ వాళ్ళు? ఆయన పాదాల దగ్గరే అవ్వాలి. ఆయన పాదాల దగ్గర చచ్చిపోయిన వాడు ఆయనలో వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తారు? అందుకే శాస్త్రంలో ఒక గొప్ప మాట ఉంది, మృత్యుభీతి విడిచిపెట్టి వెళ్ళవలసిన ఊరు ఏదైనా ఉంటే కాశీ ఒక్కటే. నేను చచ్చిపోతానన్న బెంగ పెట్టుకోక. ఎందుకో తెలుసా? ఇక చచ్చిపోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఇదే ఆఖరి చావు. కాశీలో చచ్చిపోయిన వాడు ఈశ్వరుల్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి పుట్టడు కాబట్టి చావడం. ఇంకో చోట చచ్చిపోతే మళ్ళీ పుట్టాలి కాబట్టి వీడు. ఇక ఈ ఎలాగో తప్పని చావు ఇక్కడ చచ్చిపోతే ఇక చావలసిన అవసరమే లేకుండా దరిద్రం వదిలిపోయింది కాబట్టి సంతోషించాడు. కాబట్టి మృత్యుభయం విడిచిపెట్టి వెళ్ళవలసిన ఊరు ఏదైనా ఉంటే కాశీ ఒక్కటే అని చెప్పారు. కాబట్టి పార్వతి అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యి మనకు ఆనందంబునరించు కావున అనంద విపినాభిధానమయ్యే. సంవసింతు మహాశ్మశాన భూములనే కాన ఇది నేనుంటా మహాశ్మశానమయ్యే. నూరంత పృద్దుంత ఉండు రుద్రుండనే నగుట చేసి ఇది రుద్రగేహాక్షయ్యి. రుద్ర అన్న శబ్దానికి అనేకమైన అర్థాలున్నాయి. ప్రధానంగా ఏడుపుని తీసేసేవాడు రుద్రుడు. ఏడుపు ఎప్పుడు ఉంటుంది? దీంతో ఉంటే ఏడుపు. దీనికో చేమ పుట్టిందో, తేలు పుట్టిందో, పాము పుట్టిందో, లేకపోతే దీనికో కొడుకోట్లేదనో, కూతురుట్లేదనో, పుట్టిన కూతురికి పెళ్ళవలేదనో, పెళ్ళైతే అది ఎక్కడికో ఏదో విదేశాలు వెళ్ళిపోయిందని మన దగ్గర లేదనో, ఈ ఏడుపులన్నీ ఇది ఉంటాయి. అసలు దీంతో లేకుండా ఆత్మగా ఉంటే ఏవీ లేవు కదూ. కాబట్టి ఏడుపు లేని ప్రదేశం ఏదైనా ఉంటే ఇదొక్కటే. ఇప్పుడు చచ్చిపోయిన వాడి గురించి ఏడుపు ఎందుకు ఏడవాలండి అంటే, ఎందుకు ఏడవాలో తెలుసా? నిజానికి వాడు చనిపోతున్నప్పుడు వాడి బ్రహ్మస్థానం బద్దలవలేదని ఏడవాలి. అరే వీడి ఇంత గొప్ప శరీరంలోకి వచ్చాడురా, వీడి ప్రాణోత్క్రమణం అయినప్పుడు తల చెట్ల లేదు కాబట్టి వీడు మళ్ళీ వస్తాడేదో శరీరంలోకి, ఇందుకు ఏడవాలి. ఇక్కడ పోతే వాడికి కపాల మోక్షం అవ్వలేదనక్కర్లేదు, ఇక్కడ పోయినవాడు ఈశ్వరుల్లో కలిసిపోయాడు. కాబట్టి నేను ఏడుపులు తీసేస్తుంటా. ఇక్కడ ఏడవడానికి కారణం లేదు, పోయాడని ఏడవడానికి ఏం లేదు. నువ్వు జాగ్రత్త పడు, వాడు వెళ్ళిపోయిన మార్గం నీకు ఎరకద్దు. అందుకని వాడు కాశీలో పోయాడు, నువ్వెక్కడ పోతావు? వాడు కాశీలో పోయాడంటే ఇక మళ్ళీ రాడు, వాడు అదృష్టవంతుడు. ఇప్పుడు నువ్వు ఏడవడం కాదు, తస్మాత్ జాగ్రత్త, నేను అలా ఉంటానా కాశీపట్టణంలో సమయంలో అని నీ గురించి ఏడవాలేమో కానీ వాడి గురించి ఏడవడానికి లేదు. నీ గురించి నువ్వు ఏడవడం అంటే నీ గురించి నీకు పరాకొచ్చింది కాబట్టి మంచి లక్షణంలో ఉన్నావు, అది ఏడుపు కాదు. ఉత్తమమైన
శోకమే కాదు. కాబట్టి ఇప్పుడు రుద్రగేహాఖ్యయ్యే వరుణయు అసియు కూడిట. ఇక్కడ వరుణ అసి అన్న రెండు నదులు గంగానది ప్రవాహం అర్ధచంద్రాకారంలో ఉంటే ఒకటి ఒక చివర ఒకటి దాంతో సంగమిస్తాయి. సంగమించినప్పుడు అది చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో, ఇలా గంగా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఒక చివర అసి, ఒక చివర వరుణ, రెండు గంగా నదిలో కలుస్తాయి. కలిసినప్పుడు అది ఎంత అందమైనదో. అందుకని అక్షరసరవి చేత వారణాసి అయ్యే, అక్షరములను కలిపేశాం. వర అసి కలిసిపోయాయి కాబట్టి ఇక్కడ గంగలో వాటిని కూడా కలిపేశాం, అక్షరాల్లో కలిపేశాం. మనం అవి గంగలో కలిసాయి, మనం అక్షరాల్లో కలిపాం. కలిపితే వరుణ అసి విడిగా ఉండకుండా దీర్ఘం వచ్చి వారణాసి అయిపోయింది. అక్షరసరవి చేత కలిసిపోయాయి కాబట్టి వారణాసి అయింది. అందుకని వారణాసి. ఇంకొక కారణం ఏమిటో తెలుసా? ఇక్కడ ఈ కాశీ పట్టణంలో గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు. గాశ్రుదీప్త అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ ప్రకాశించున్నది. ఎప్పుడూ ప్రకాశించేది ఏదో తెలుసా అండి? ఆత్మ ఒక్కటే. దాని వెలుతురు పడి కళ్ళు చూస్తాయి, దాని వెలుతురు పడి చెవి వింటుంది, దాని వెలుతురు పడి ముక్కు వాసన చూస్తుంది. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు, ఒక దీపం పెట్టి కుండకి కన్నాలు పెట్టి 5 కన్నాలు బోర్లించారనుకోండి, 5 కన్నాల్లోంచి వెలుతురు వస్తుంది. ఇప్పుడు కుండదా వెలుతురు దీపాందే? దీపపు వెలుతురు కుండ కన్నాల్లోంచి వచ్చినట్టు లోపల ఆత్మ కాంతి కంటి మీద పడి కన్ను చూస్తుంది, ఆత్మ కాంతి చెవి మీద పడి చెవి వింటుంది. అది ఆత్మది. కానీ ఆత్మ తెలియబడదు సాధన చేత తప్ప, జ్ఞానము చేత తప్ప. ఏది తెలుస్తుంది? నేను కంటితో చూస్తున్నానని చూస్తాడు, పైవి తెలుస్తాయి, లోపలికి కన్ను చూడలేదు. అందుకే లోపల తనని ప్రకాశింపచేస్తున్న ఆత్మదీపం తనకి తెలియదు. అది జ్ఞానమునకు మాత్రమే తెలుస్తుంది, సాధన చేసిన యోగికి తెలుస్తుంది. సుందరకాండలో హనుమ వంటి మహాపురుషులకు, భగవాన్ రమణుల వంటి వారికి, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాపురుషుల వంటి వారికి, చంద్రశేఖర భారతి వంటి వారికి అవగతమవుతుంది. కాబట్టి గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన లోపల ఉన్న దీపం ఏదో అది నువ్వు అసలు. శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ అంటారు, నానాఛిద్రకటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమజిదం శ్రీ దక్షిణామూర్తయే. కుండ కన్నాల్లోంచి దీపపు వెలుతురు కొట్టినట్టు లోపల ఉన్న ఆత్మ కాంతి ఈ ఇంద్రియముల ద్వారా ప్రకాశిస్తోంది. పైకి కనపడకుండా లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే పైకి కనపడేటటువంటి భూమిగా, పట్టణంగా మారితే అదే కాశీ. ఈ ఆత్మ చైతన్యం ఎవ్వరికీ కనపడదు. ఆ ఆత్మ చైతన్యమునందు మీరుండడం అంటే జ్ఞానిగా నిలబడ్డం. ఏది బయట కుదరదో అది కాశీ ఎందు కుదురుతుంది. అజ్ఞానులు కూడా ఇక్కడికొచ్చి నిలబడితే, పురుగు కీటకములు కూడా ఇక్కడికొచ్చి నిలబడితే ఆత్మ ఎందు నిలబడిన వారే. కాబట్టి గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు, ఈ భూతలం మొత్తం మీద ఇది ఈ పట్టణానికి ఒక్కదానికే కాశీ అని పేరు. ఈ పట్టణాన్ని చూసి ఇలాంటి పేరు మనకుంటే బావుణ్ణు అని ముచ్చటపడి దక్షిణ దేశంలో కొన్నింటికి కాశీ కలుపుకున్నారు, టెంకాశీ. అలాగే దీపావళి మందుగుండు సామాను తయారు చేస్తుంటారు, శివకాశీ. ఇవన్నీ కాశీ అని ఎందుకు కలుపుకున్నారో తెలుసా అండి? ఈ కాశీని చూసి పేరున్నా పెట్టుకుందామని. పేరు పెట్టుకుని కాశీలు అయ్యాయేమో కానీ ఒరిజినల్ కాశీది ఒక్కటే. కాబట్టి గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు, ఈ భూమండలం మీద ఆత్మ చైతన్యము పట్టణంగా ప్రకాశించేటటువంటిది ఇదొక్కటే పార్వతి. అందుకే ఇందులోకి వచ్చాడు అంటే నా అనుగ్రహమును పొందినవాడు అని గుర్తు. కాశీయ్య భూతలంబునందు, ఈ పట్టణం ఇంత గొప్పది పార్వతి అని పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పాడు. కాశీపట్టణం అసలు బ్రహ్మాండమునందే అటువంటి క్షేత్రము వేరొకటి లేదు అని. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, కాశీ శివలింగ కోటుల కన్న తల్లి.
కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి. కాశీ గంగ గారాబు చెలికత్తె. కాశీ లోకంబునందు అపురూప క్షేత్రంబు. అసలు లోకంలో కాశీ లాంటి క్షేత్రం ఇంకొకటి లేదు. కాశీతో సమానంగా పోల్చడానికి కూడా బ్రహ్మాండంలో ఇంకొక క్షేత్రాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టడం కూడా కుదరదు. ఇక మిగిలిన వాటిని వేరుగా చేసి చూడవలసి ఉంటుందేమో, కానీ నేను మీతో మనవి చేశాను, స్వర్గాది లోకములను తక్కెటలో ఒక పక్కన పెడితేనే కాశీతో సమానం కావు. అటువంటిది వేరు క్షేత్రములను అసలు కాశీ క్షేత్రంతో పోల్చడం ఎలా కుదురుతుంది? కుదరదు. కారణం ఏమంటే కాశీ శివలింగ కోటుల కన్న తల్లి. కాశీక్షేత్రం శివలింగముల యొక్క కోట్ల పరంపరలతో ఉంటుంది. నేను విశ్వనాథ దర్శనానికి వెడితే నా పక్కన ఉన్నవారు ఎవరో ఒకరు అన్నారు, నేను ఎక్కడ చూసినా శివలింగాలే కనపడుతుంటే విశ్వనాథుని యొక్క దేవాలయమునందు ఇది ప్రథమం కాకపోయినా ఎప్పటికప్పుడే ఆ ఆనందం వేరు. బా ఏమి శివలింగాలండి, ఎక్కడ చూసినా శివలింగాలే అంటుంటే ఆయన అన్నారు, నాతో ఒక మాట అన్నారు, నిజంగా నాకు విశ్వనాథుడు ఆ మాట అనిపించాడేమో నా వెనక నుండి అనిపించింది. కాశీలో శివలింగాలు దేవాలయాలకు వచ్చి చూసినప్పుడు మీ కంటికి కనపడుతున్నవి కావండి. ఇక్కడ ప్రతి ఇంటా శివలింగాలు ఉంటాయి, ప్రతి ఇంటా శివలింగాన్ని అర్చిస్తారు. నిజంగా అంటే కాశీ ఎన్ని శివలింగములతో నిండిపోయినటువంటి క్షేత్రమో చూడండి. అందుకే కాశీ శివలింగ కోటుల కన్న తల్లి. అసలు ఈ కాశీ క్షేత్రమే ఇన్ని శివలింగ కోట్లని కన్న తల్లి ఆవిడ. అసలు అందుకే కాశీ క్షేత్రం లాంటి క్షేత్రం మీకు ఇంకా భూప్రపంచంలో ఇంకొక చోట కనపడదు. కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి. ఇక్కడ మోక్షాన్ని అలవోకగా దానం చేస్తుంది కాశీక్షేత్రం. అందుకే కాశీక్షేత్రం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట చెప్తారు, ఇక్కడ 3 రాత్రులు 3 పవళ్ళు. చాలామందిలో ఒక అపప్రథ ఒకటి ఉంటుంది, పొద్దున్న ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కాశీ వదిలి, రాత్రి వచ్చి కాశీలో పడుకుంటే చాలు. 3 రాత్రుల్లో 5 రాత్రుల్లో 9 రాత్రుల్లో రాత్రులు కదండి అన్నారు, అందుకని రాత్రి వచ్చి పడుకుంటే రోజు కింద లెక్కకు వస్తుందని కాదు. ఉపాసన అన్న మాటలో రాత్రి సంకేతం అజ్ఞానాన్ని పోవడానికి. అందుకే నవరాత్రులు చేస్తున్నాం అంటాం, అంటే దాని ఉద్దేశం పగలబడుకుని రాత్రి పూజ చేసామనే కాదు. నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఏవి చేసిన గణపతి నవరాత్రులు రాత్రి శబ్దంతో చెప్తారు. కారణం ఏమిటంటే రాత్రి అంటే చీకటి. చీకటి యందు ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు మీకు. ఏ వస్తువు ఏదో దాని యథార్థ స్వరూపము గోచరము కాక అసత్యము సత్యముగా సత్యము అసత్యముగా కనపడేటట్టు చేయగలిగినదేదో అది రాత్రి. ఒక తాడు చూస్తాడు పాము అనుకుంటాడు, అది పగటి వేళ అనుకోండి, త్రాటిని చూసి పాము అనుకునే అవకాశం ఉండదు. అసలు ఆ పగలు చాలా, వెలుతురు చాలా, ఆ జ్యోతి చాలు, కాంతి చాలు, చాలు. చీకటి భయం ఎందుకు కల్పిస్తుంది అంటే ఏది సత్యము కాదో అది సత్యము అనిపించడం వల్ల భయం. లోకంలో చూడండి, నే చచ్చిపోతానేమోనన్న భయమే ఎక్కువ. ఎందుచేత అంటే నేను చచ్చిపోతాను అన్నప్పుడు ఈ శరీరం చచ్చిపోతుందేమోనని, ఎంత చచ్చిపోతుందేమోనని బెంగ పెట్టుకున్నా శరీరం చచ్చిపోతుంది. కారణం ఏమంటే అది జగత్తు యందు అంతర్భాగం. జాయతే గచ్చతే ఇది జగత్. ఏది వచ్చిందో అది వెళ్ళిపోయి తీరుతుంది, అది ప్రకృతి యొక్క నియమం, ఈశ్వర శాసనంలో. ఇది ఎప్పుడూ ఉన్నది కాదు, ఒకనాడు వచ్చింది ఇది. ఇది దీనికి ఒక పుట్టిన తేదీ ఉంది, పుట్టిన తేదీకి ముందు ఇది లేదు. కాబట్టి ఈ శరీరానికి ఒక పుట్టిన తేదీ ఉంది, కాబట్టి ఈ శరీరానికి మరణ తేదీ కూడా ఉంటుంది. అది ఆ రకంగా వెళ్ళిపోవలసిందే, తప్పదు. కాబట్టి ఆ శరీరం వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతుంది అన్నది తెలియదు. పుట్టనిది గిట్టనిది ఒక్కటే ఉన్నది, అది ఆత్మ. అసలు యథార్థ స్వరూపం ఆ ఆత్మ. కానీ నేను ఆత్మ అన్న సత్యమునందు ఉండకుండా నేను శరీరము అన్న అసత్యమునందు నిలబడతాడు. అసత్యమునందు నిలబడితే అది ఎలా ఉంటుంది? ఉండదు. నేను ఉండని దాన్ని ఉండాలని పట్టుకుంటే ఉండదు, కాబట్టి భయహేతు. ఏది ఎక్కడికి వెళ్ళదో అది తానుగా ఉన్నాడు అనుకోండి, ఇంకా భయం ఎక్కడ ఉంటుంది?
భగవాన్ రమణులకి సర్కోమా వచ్చి రోజు నెత్తురు కారిపోతుండేది. కారిపోతుంటే ఆయన చెట్టు కింద కూర్చొని అదంతా తుడిచేసుకుంటూ ఉండేవారు. తుడుచుకుంటుంటే శిష్యులు చూశారు రోజున. శిష్యులంటే ఆయన శిష్యులని ప్రకటించలేదు, అంతేవాసులు చూసి అన్నారు, భగవన్ సర్కోమా ఎక్కువైపోయింది, ఎర్రటి రక్తం కారిపోతోంది అందులోంచి, మీరు వెళ్ళిపోతారేమోనని మాకు భయంగా ఉందన్నారు. వెళ్ళిపోతారేమో అంటే చనిపోతారేమో అని. ఆయన అన్నారు నవ్వి, నేను వెళ్ళిపోవడానికి చోటు ఎక్కడుంది అని అడిగారు. నేను వెళ్ళిపోవడానికి చోటు ఎక్కడుంది అని అడగడానికి కారణం ఏమిటంటే, నేను ఆత్మయే శివుడు. శివుడికి ఒక నామం ఉంది, స్థాణుహు అని. స్థాణుహు అన్న నామానికి అర్థం కొయ్యబారిపోయి నిలబడిపోయిన వాడు అని కాదు. కొయ్యబారిపోవడం ఆలోచన రాని లేమి స్తంభించిన స్థితిలో జరుగుతుంది. తాను వేరొక చోటికి వెళ్ళడానికి చోటు లేనివాడు స్థాణుహు. శివుడు ఇంకా పెరగడానికి, శివుడు వెళ్ళడానికి చోటు ఎక్కడుంది? ఎక్కడి వరకు ఈ బ్రహ్మాండం ఉందో అంతవరకు శివుడు నిండిపోయి ఉన్నాడు. అందుకే ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ ఒక మాట అంటాడు, నీ రూపంబు తలంపగా తుది మొదల్ నీకాన నీవైన చోరారమ్మని ఎంచు చెప్పవు వృధారంభంబులింకీటికిన్ పాలన్ముంచుము నీట ముంచుమిక నిన్నే నమ్మినాడంచుమి శ్రీరామార్చిత పాద పద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆయనకి తుదా మొదలు ఎక్కడుంటాయి? ఆయన అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి వాడు కాబట్టి ఆయనకి స్థాణుహు అని పేరు. అటువంటి స్థాణువు అని పేరు కలిగినటువంటి శివుడెవరో ఆయనే నేను. అంటే జ్ఞానమునందు ఆత్మయే తాను. అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి పంచకం చేశారు, కాశీ పంచకము అని. అసలు మీరు అది వింటే ఆశ్చర్యపోతారు. అందులో ఆయన అన్నారు, నేనే కాశీ అన్నారు. అసలు అది ఉంటుంది, తాను కాశీగా మారడం ఎలాగో చెప్పారు ఆయన. అసలు ఆ స్తోత్రం వింటే ఒళ్ళు పులకరింతలు వస్తుందన్నమాట. అంత గొప్ప పంచకం చేశారు ఆయన కాశీ మీద. అంటే కాశీకి వెళ్ళడం కాదు, తాను కాశీగా ఎలా మారాలో చెప్పారు శంకరాచార్యులు వారు. అలా ఎవడు మారుతాడో వాడు ఆత్మ, వాడు ప్రళయమునందు కూడా ఉండేవాడే అవుతాడు. కాబట్టి అదిగో ఆ స్థితిని పొందడం సత్యమునందు తాను ఊంచుకోవడం, తాను సత్యముగా నిలబడగలగడం. అలా సత్యముగా నిలబడగలిగినటువంటి వాడు ఎవడున్నాడో వాడికి ఇక భయమన్న మాట ఉండదు. ఎందుకంటే భయపడడానికి అసలు రెండో వస్తువు ఎక్కడుంది? ఇంకో వస్తువు ఉంటే భయం. ఉన్నది ఆత్మ ఒక్కటే. అందుకే శంకరులు అద్వైతం, శంకరులు అనడమేమి, వేదమంది అద్వైతం, రెండు కానిది ఒకటి అని శంకరులు అన్నారనుకోండి, పక్కన ఇదొకటి అదొకటి అని ఒకటిని రెండు మూడు ఎన్నైనా చేస్తారేమోనని ఆయన అసలు రెండు కానిది అన్నారంటే ఒకటి అని. అయినా తర్వాత అయింది వేరు మాట అనుకోండి. కాబట్టి అద్వైతం, ఉన్నది ఒక్కటే వస్తువు, ఇక రెండో వస్తువు లేనప్పుడు భయం దేనికి? ఉన్నది ఆత్మ ఒక్కటే. సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటుంది రుద్రం. రెండు లేవు, ఆ సభ ఈ సభాపతి ఒక్కడే శివుడు. కాబట్టి ఆ కాశీక్షేత్రంలో ఉండేటటువంటి మహాత్మ్యం ఏమిటి అంటే, అది కైవల్య ఫలదాన కల్పవల్లి, అది మోక్షాన్ని ఇస్తుంది. ఇవ్వడంలో ఈ కాశీ పట్టణానికి ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే, రాత్రివాసము అంటే చాలామంది ఏమనుకుంటారంటే, రాత్రి కాశీలో ఉండి పొద్దున్న గడియళ్ళు వచ్చి ఇచ్చనుకుంటుంటారు, లేకపోతే ఏదో ఇంకో చోటికి వెళ్ళి రావచ్చా అండి అంటుంటారు. కాదు, కాశీయందుండుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? పంచక్రోశముల యందు ఉండుట. దీనికి విస్తీర్ణం ఏది చెప్పబడిందో అందులోనే ఉండాలి. పగళ్ళు రాత్రులు కూడా ఇక్కడే ఉండాలి. అలా ఉంటే ఏమవుతుంది అని అడుగుతారేమో. పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు. అగస్త్య మహర్షి యొక్క వైభవంలో చెప్తారు, ఎవరైనా 3 రాత్రులు 3 పవళ్ళు కాశీపట్టణంలో ఉన్నారనుకోండి, ఎక్కడికి వెళ్ళలేదు, ఈ పంచక్రోశముల మధ్యలోనే ఉండిపోయారు. అలా ఉండిపోయాడు. ఆయన ఏం చేయలేదు, ఇక్కడ ఉండిపోయి ఆయన ఉండిపోయాడు అంతే. 3 రోజులు, 3 రాత్రులు ఉన్నాడు, 3 పగళ్ళు ఉన్నాడు. అలా ఉన్నవాడికి రాజసూయము అశ్వమేధము చేసినటువంటి ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తాడు. అంటే అసలు కలియుగంలో అశ్వమేధయాగం లేదు. కలియుగంలో అశ్వమేధయాగానికి ప్రత్యామ్నాయం ఏమి అంటే అనాథ ప్రేత సంస్కారమే. మనుష్య శరీరము అనాథ ప్రేతముగా పంచభూతములలో కలవకూడదు, అది వేదం యొక్క నిర్ణయం. అందుకే అనాథ ప్రేతం కనపడింది అనుకోండి, దానికి సంస్కారం ఎవరు చేస్తారో సమంత్రకంగా కలియుగంలో వారు అశ్వమేధయాగం చేసిన వారితో సమానం. కాశీలో వచ్చి 3 రోజులుంటే
మళ్ళీ 3 రోజులంటే పగళ్ళ రాత్రులా అని అడగద్దు నన్ను. రాత్రులు పగళ్ళు కలిపి ఉంటే అటువంటి వారి యొక్క ఖాతాలో, జీవుడి ఖాతాలో వీడు అశ్వమేధ యాగం చేశాడు, రాజసూయ యాగం చేశాడు అని వెయ్యండి. అందుకే కాశీ ఎందుకు ఎడతారో తెలుసా అండి? కాశీ వచ్చి చెయ్యాలని ఏం లేదు, కాశీ వచ్చి ఉండు చాలు, నువ్వు చేసేసినట్టే. నువ్వు చేయగలవా సశాస్త్రీయంగా రాజసూయ యాగం? కుదురుతుందా ఈ రోజుల్లో? నువ్వు రాజ్యం ఎలా పట్టాభిషేకం చేస్తావు, నువ్వు ఎలా గుర్రాన్ని వదులుతావు, అశ్వమేధం ఎలా కుదురుతుంది? కుదరదు, అసలు కలియుగంలో లేదు. లేకపోయినా ఫలితం ఎందుకు ఇస్తారంటే ఒక్క కాశికావాసము వలన ఇస్తారు. ఇంత తేలికగా పుణ్య సముపార్జనమునకు వేరొక స్థానము బ్రహ్మాండమునందు లేదు జీవుడికి. పనికి మాలిన చోట్లకి వెళ్ళి ఉంటాం, 3 రాత్రులు 3 పగళ్ళు ఇక్కడికి వచ్చి నిన్ను కటికోపవాసం చెయ్యమని చెప్పలేదు. ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి, భగవంతుని యందు మనసు పెట్టి ఉండాలి. కాలకృత్యములు తీర్చుకునే సమయంలో కూడా పరమేశ్వరుడు స్ఫురణ యందు ఉండాలి. నిద్ర లేస్తూ ఒక్కసారి తెలివి వచ్చి లేచి నిలబడగానే ఓం కేదారేశ్వరాయ నమః, ప్రదోష వేళ కాగానే ఓం కేదారేశ్వరాయ నమః, చాలా 2 నామాలు. అది అన్నంత మాత్రం చేత ఆయన పొంగిపోతాడు. ఇక్కడ ఉన్నంత కాలం వేరొకరికి సహాయం చెయ్యడం, క్రమశిక్షణతో జీవితాన్ని గడపడం. ఏ నియమపాలనం చెయ్యాలని మనం ఇక్కడికి వచ్చామో ఆ నియమపాలనము చెయ్యడంలో వైక్లభ్యమును పొందకూడదు, పొందకుండా చూసుకుంటూ ఉండాలి. ఇది చెయ్యగలిగితే 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటే వాడు అశ్వమేధము రాజసూయము చేసినట్టు వెయ్యండి. సశాస్త్రీయమైన జీవితాన్ని గడుపుతూ గురుముఖత 4 వేదములు చదువుకుంటే, ఎందుకంటే ఒక వేదంలో పుట్టినవాడు వేరొక వేదం చదువుకునేటప్పుడు మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి. సశాస్త్రీయమైన జీవితాన్ని గడుపుతూ గురుముఖత 4 వేదములు చదువుకుంటే, ఎందుకంటే ఒక వేదంలో పుట్టినవాడు వేరొక వేదం చదువుకునేటప్పుడు మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి ఋగ్వేదం చదివితే. కానీ కాశీపట్టణం వచ్చి 5 రాత్రులు 5 పగళ్ళు ఉన్నాడు అనుకోండి, వాడు 4 వేదములు గురువుగారి దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో చదువుకుని గురువుగారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమును పొందినవాడైతే వాడు ఎటువంటి జీవితాన్ని పొందినవాడవుతాడో అటువంటి జీవితాన్ని పొందినవాడు అని వేసేస్తారు ఖాతాలో. ఏమి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫలితం రమ్మంటే? ఏమి చెయ్యమని లేదు. కాశీ వచ్చి 5 రాత్రులు 5 పవళ్ళు ఉండు చాలు. భగవద్భజన చేసుకో, పెద్దల సేవ చేసుకో, గురువుగారి సేవ చేసుకో, ఈశ్వరుడు యొక్క నామం పలుకు, చక్కగా భజన చేసుకుంటూ గడుపు, భగవన్నామ సంకీర్తనం చెయ్యి, ప్రవచనం విను, పుణ్యకథ పఠనము చేస్తుండు, శివనామము చెప్తుండు, విష్ణునామమును కీర్తిస్తుండు, దేవాలయములను దర్శనం చేస్తుండు చాలు. రాత్రి శబ్దము చేత సూచింపబడేది అది. ఏ అజ్ఞానము దహించుకుపోవడానికి జీవుడు కొన్ని కోట్ల 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 జన్మలుగా చేసినటువంటి పాపరాశి నశించిపోయి భగవంతుడికి దగ్గర అవడానికి మీకు కొంత పుణ్యబలం మీ ఖాతాలో ఉండాలి. పుణ్యబలం భోగానుభవము కొరకు కోరకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. మీరు ఒక పుణ్యం చేస్తూ ఇది నన్ను రక్షించుగాక అన్న శబ్దాన్ని భోగానికి అన్వయం చేశారనుకోండి, ఉత్తర క్షణంలో ఈశ్వరుడు దాన్ని అందుకే కేటాయించేస్తాడు. కేటాయిస్తే ఏమవుతుందో తెలుసా అండి? నేను ఇది చేశాను, నాకు ఈ ఫలితం ఇచ్చేస్తాడు. ఇచ్చేసి అది అనుభవింపచేసేస్తాడు. ఒక మంచి సుఖాల్లో దాన్ని ఇచ్చేస్తాడు. మీరు అలా నడిచి వెళ్తున్నారనుకోండి, మీ చెప్పులు పట్టుకొచ్చి అక్కడ పెడతారు. అయిపోయింది మీకు అక్కడతో ఓ పుణ్యం. మీరు అడిగారే నాకు భోగం కావాలన్నారు, నీ చెప్పులు పట్టుకొచ్చేవాడు పెడతాడు నీ కాళ్ళ ముందు. పెట్టారా లేదా? ఇప్పుడు అయిపోయింది నీ పుణ్యం. అది కావాలా? ఆ పుణ్యం పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి అడ్డొస్తున్నటువంటి అడ్డంకులను తొలగించేదిగా, మార్గం చేసేదిగా కావాలా? అలా చెయ్యాలనుకుంటే దాన్ని భోగంగా మార్చమని అడగకూడదు. అందుకే ఏది చేయించినా ఈశ్వరుడు చేయించాడని ఈశ్వరుడికి ధారపోసేస్తాడు. ధారపోస్తే ఏమవుతుందంటే దాన్ని ఈశ్వరుడు దేనికి తీసుకుంటాడంటే, కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తన వైపుకి తిరగవలసిన వాణ్ణి ఇప్పుడే కొద్ది జన్మలలో అథవా ఈ జన్మలోనే చిట్ట చివరిసారి ఈ శరీరం చచ్చిపోవడమే చచ్చిపోవడంగా, అంటే ఇక పుట్టడు. అందుకే ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, ఈశ్వరా నేను నీకు ఇక్కడ నమస్కారం చేస్తున్నాను కాబట్టి ఇక నాకు మళ్ళీ నమస్కారం చేయవలసిన అవసరం లేదన్నాడు. ఎందుకని?
పూర్వం నమస్కరించలేదు, పుట్టాను. ఇప్పుడు నమస్కరించాను కాబట్టి పుట్టాను, కాబట్టి ఇంకోసారి నమస్కారం చేయాలి. ఒక్కసారి నమస్కారం చేస్తేనే అంత ఫలితం ఉంటే కాశీపట్టణం వచ్చిన వాడికి. మీకు ఇంకొక మాట చెప్తున్నాను, కాశీపట్టణమునందు దక్షిణాయనం లేదు. లోకం అంతటికీ కాలము రెండుగా విభాగం అవుతుంది, ఉత్తరాయణం దక్షిణాయనం అని. ఒక్క కాశీపట్టణానికి మాత్రం దక్షిణాయనము లేదు. ఎందుకో తెలుసా అండి? దక్షిణాయనము సాధనా కాలము. దక్షిణాయనంలో చచ్చిపోయాడండి వాడు దురదృష్టం అంటారు. దక్షిణాయనంలో చచ్చిపోతే దురదృష్టం అని ఎందుకంటారో తెలుసా? రేపు ఎంసెట్ ఉండగా ఇవాళ టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, ఏమిటో పాప ఆయన దురదృష్టం అంత బాగా చదువుకున్నాడు పిల్లాడు, రేపు ఎంసెట్ అంటే ఇవాళ టైఫాయిడ్ ఏమిటి అంటారు. అంటే రాయవలసినది వ్రాయలేడు. దక్షిణాయనమునందు మరణం అంటే ఉపాసన చేయవలసిన కాలంలో శరీరం లేకుండా పోయింది. పడవలేనివాడు నది దాటలేనట్టే ఇది లేనివాడు ధర్మకార్యాచరణం ఏం చేస్తాడు? కాబట్టి చెయ్యలేడు. కాబట్టి అయ్యో పాపం ఇది పడిపోయిందిరా వీడికి దక్షిణాయనంలో, దురదృష్టవంతుడు అన్నారు. అసలు నిజంగా మాట్లాడితే దక్షిణాయనమునందు చెయ్యడము, దక్షిణాయనమునందు మరణము పాపహేతు అని శాస్త్రముల యందు లేదు. చాలామంది దురభిప్రాయం ఏమిటంటే దక్షిణాయనంలో చచ్చిపోయినటువంటి వాడు పాపిష్ఠ అని. అలా ఏం లేదు శాస్త్రంలో. దక్షిణాయనం అంటే దక్షిణ మార్గము, ఉత్తరాయణం అంటే ఉత్తర మార్గము. తప్పించి దక్షిణాయనంలో చచ్చిపోతే వాడేం చెడ్డవాడు కాడు, మహాత్ముడైన వాడు ఇప్పుడు పోతే ఏమిటి? అసలు కాశీ పట్టణానికి దక్షిణాయనం లేదు, అంతా ఉత్తరాయణమే. ఉత్తరాయణం అంటే ఏమిటో తెలుసా అండి? ఉత్తరాయణమునకు ఓ లక్షణం ఉంటుంది. దక్షిణాయనం అంటే విమానాన్ని దింపడం, ఉత్తరాయణం అంటే విమానాన్ని ఎత్తడం. అది తేడా. రావణాసురుడు పుష్పక విమానాన్ని తీసుకొస్తాడు. ఎక్కడి నుంచి? కుబేరుణ్ణి ఓడించి తనది కానిది తనదిగా తెస్తాడు. అందుకని ఉత్తరాన్నించి అలకాపురి నుంచి లంకకి కింద వరకు తీసుకొచ్చేస్తాడు. అంటే ఈ శరీరాన్ని పరమేశ్వరుడు ఇస్తే దీన్ని భోగాలకి వాడుకోవడం, దీన్ని ధర్మపథంలో నిలబెట్టకపోవడం, జీవుణ్ణి సంస్కరించుకోకపోవడం, పైనుంచి కిందకి దింపుకోవడం పుష్పక విమానాన్ని. రాముడు ఏం చేస్తాడు? అది ఎక్కి పైకి ఎడతాడు, అయోధ్యకి పట్టాభిషేకానికి ఎడతాడు. రాముడితో పుష్పక విమానం ఎక్కినవాడు పాడైన వాడు కాడు, రావణుడితో పుష్పకం ఎక్కినవాడు నాశనమైనవాడు, భోగముల కోసం తిరిగినవాడు. రాముడు ఎక్కినప్పుడు ఎక్కితే ఎంతమంది ఎక్కినా వాడికి చోటు ఉంటుంది పుష్పక విమానంలో. అంటే ఎంతమంది మోక్షం పొందినా అయిపోయే సీట్లని ఉండదు, సాధన చేసుకుంటే ఇంకోడు వస్తాడు. ఇప్పుడు అది ఉత్తర దిక్కుగా వెడుతుంది, పైకి ఎడుతుంది. ఉత్తర దిక్కుగా పైకి వెళ్ళి అయోధ్యలో పట్టాభిషేకం, శ్రీరామ పట్టాభిషేకం. శ్రీరామ పట్టాభిషేకానికి వానరములే నీళ్లు తీసుకొచ్చాయి, నదుల నుంచి సముద్రముల నుంచి జలములు. రాముడు నరుడిగా పుట్టాడు. పైకి ఎక్కడము అంటే మోక్షం, కిందకి దిగడము అంటే భోగం. కాబట్టి ఇక్కడ దక్షిణాయనము లేదు, అంతా ఉత్తరాయణమే. అంటే ఇక్కడికి వచ్చిన వాడికి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి దగ్గరకి వెళ్ళిపోతాడు. అందుకే ఇక్కడికి వచ్చి భోగం అడగవద్దు. కాశీ పట్టణంలో భోగం అడగకూడదు. మీకు భోగం కావాలంటే దక్షిణ కాశీ వెళ్ళిపోవాలి, ద్రాక్షారామం వెళ్ళాలి. కొడుకు ఉద్యోగం కావాలి, నాకు ఐశ్వర్యం కావాలి, కూతురికి పెళ్ళి అవ్వాలి, నాకేదో ఐశ్వర్యం కలిసి రావాలి, ఇలాంటి కోరికలు ఏమైనా ఉంటే ఉత్తర క్షణంలో అనుగ్రహించేవాడు భీమనాథుడు. అందుకే మీరు నేను కాదు భోగం అనుభవించేది. దక్షారామంలో భీమనాథుడు లోకంలో ఎవరు అనుభవించనంత భోగాన్ని అనుభవిస్తాడు. అసలు ఆయన ఉత్సవాలకి యమధర్మరాజు గారి యొక్క పత్ని ధూమ్నోర్ణ అని ఆవిడొచ్చి కళాపి చల్లుతుంది, లక్ష్మీదేవి ముగ్గులు పెడుతుంది. ఆయన మేడ మీద ఉంటాడు, కింద ఉండడు అంతరాలయంలో. మేడ మీద ఉండి ఏకాదశి నాడు సాని గృహానికి ఎడతాడు. మాణిక్యాంబ గృహానికి అమ్మవారు నిద్రపోయిన తర్వాత అర్చకులు ఇప్పటికీ రాత్రి వచ్చి తెరవేసేసి చప్పుడు అవ్వకుండా ఉత్సవమూర్తిని తీసుకెళ్ళిపోయి అమ్మవారి గుళ్ళో, మాణిక్యాంబ గుళ్ళో పెట్టి తలుపులేసేసి బయట నందీశ్వరుణ్ణో చండీశ్వరుణ్ణో కాపలా పెట్టి వెళ్ళిపోతారు. మళ్ళీ మర్నాడు గుట్టు చప్పుడు కాకుండా బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి నిశ్శబ్దంగా తలుపులు తెరిచి ఉత్సవమూర్తిని తీసుకెళ్ళి పైన పెట్టేస్తారు. అంటే అందరూ ఉపవాస తిథిగా భావించే ఏకాదశిని ఆయన భోగతిథిగా వాడుకుంటాడు, అంత భోగం. అందుకే పరమశివుడికి ఉన్నంత భోగము ఎవరికీ లేదు, పరమశివుడికి ఉన్నంత వైరాగ్యము ఎవరికీ లేదు. అందుకని భోగం కావాలంటే దక్షిణ కాశీ వీళ్ళు, మోక్షం కావాలంటే కాశీ. ఇక్కడికి వచ్చి భోగం అడక్కో, అక్కడికి వెళ్ళి మోక్షం అడగద్దని నేను అన్నా. అది కూడా పెద్ద భోగమే.
కానీ ఇక్కడ భోగం మాత్రం అడక్కు, వ్యాసుడంతటి వాడు దెబ్బతిన్నాడు. కాబట్టి కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి, కాశీపట్టణం కైవల్యాన్ని ఇస్తుంది. ఇక ఇక్కడే ఉండి ఇక్కడే చచ్చిపోతే వాడంత భాగ్యవంతుడే లేడు. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు మనుష్య ప్రాణులందరూ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. కలియుగారంభంలో మన పలుపున ప్రార్థన జరుగుతూ ఉంటుంది, ప్రజాపతులు చేస్తూ ఉంటారు. అయా కలియుగం అంతా పాపభూయిష్టంగా ఉంటుంది కదా, కలిపురుషుడి యొక్క ఉద్ధతి కదా, మేమేం చెయ్యాలి, మరి మాకు తేలికగా మోక్షం వచ్చే మార్గం ఏమైనా చెప్పండి అన్నారు. ఆయన అన్నాడు, దర్శనాత్ అభ్రసదసి, ఇచ్చేస్తానన్నాడు. చిదంబరం వెళ్ళి నన్ను దర్శనం చేయండి, మోక్షం ఇచ్చేస్తాను. ముందు అలాగే అని సంతోషపడిపోయి ఇలా అన్నారు. ఆ తర్వాత అన్నాడు ఎవరో, ఒరే చిదంబరం వెడితే ఓ ఇబ్బంది ఉందిరా, శివదర్శనం ఇస్తామని నించోపెడతారు, నించోపెట్టి తలుపులు తీస్తారు, తలుపులు తీసి ఒక కిటికీలో ఉంటుంది, అందులోంచి చూడండి అంటారు, ఇలా నీరాజనం ఇస్తారు, మారేడు దళాల మాల వేసి ఉంటుంది, తలుపు కిటికీ తలుపులు వేసి వెళ్ళిపోండి అంటారు. ఈ నించున్నవాడు ఎవరు, నిజాయితీపరుడు ఉంటాడు. వాడు అంటాడు, ఒరే నాకేం కనపడలేదు అక్కడ, నీకేమైనా కనపడిందా శివలింగం అంటాడు. అంటే గడుసు వాడు ఉంటాడు, వాడు అంటాడు, అది కనపడలా నీకు, నల్లగా లేదు శివలింగం, పక్కన పానవట్టం లేదు అంటాడు, అబద్ధం. అక్కడ ఎవరినో వెళ్ళి అడిగాడు అనుకోండి, అనుమానం తీరక, ఏమంటే అక్కడ లోపల శివలింగం లేదేమిటండి అన్నారు అనుకోండి, అదే చిదంబర రహస్యం అంటారు. అందుకే చిదంబర రహస్యం అని పేరు. చిదంబర రహస్యం ఏంటంటే ఆకాశము శివలింగంగా ఉంటుంది అక్కడ, ఆకాశం అంతటా నిండిపోయినవాడు ఎలా తీసుకొచ్చి పెడతావు అక్కడ. అందుకని అంతటా నిండినవాడు ఎక్కడా ఉన్నాడు కాబట్టి అక్కడే ఓ మారేడు దళాల మాలేసి వాడే వీడంటారు. అది లోపల జ్ఞాన పరిపుష్టి చేత చేయవలసిన దర్శనం. అంచేత ఎలా కుదురుతుంది, వెళితే మాత్రం ఏమర్థం అవుతుంది, చిదంబర రహస్యం. అర్థం కాని దాన్ని ఏమంటారంటే చిదంబర రహస్యం అంటారు. అందుకనే అయ్యా మేమేదో తెలియక అలాగే అన్నాం కానండి, ఇంకో మాట చెప్పండి. అలా కుదరదు, దర్శనాద భ్రసదసి, మాకేమీ చిదంబరం పెడితే అర్థం కాలేదు, ఇంకో మాట ఏమైనా చెప్పండి అంటే పరమేశ్వరుడు అన్నాడు, సరే జననాత్ కమలాలయే, తిరువారూరులో పుట్టండి, త్యాగరాజస్వామి వారు పుట్టిన ఊళ్ళో ఇచ్చేస్తాను మోక్షం. చాలా సంతోషం మహాప్రభు, ఇది తేలిక. వచ్చేశారు. అప్పుడు గుర్తొచ్చింది, ఒరే పుట్టడం మన చేతిలో ఎక్కడుందిరా, అమ్మకి నొప్పులు ఎక్కడొస్తాయో, అమ్మ కడుపులో కదా మనం ఉన్నాం, ఆర్టీసీ బస్సు నుంచి విమానం వరకు ఎక్కడైనా పుట్టచ్చు. అందుకని అయ్యి బాబోయ్ ఇదేంటి ఇంత మాయ చేశాడినా అని మళ్ళీ వెళ్ళి, అయ్యా మీరు అన్నారు కానండి, తెలియక అలాగే అన్నాం కానీ తేలికని కుదరదు, ఇంకేమన్నా చెప్పండి మాకు అంటే ఆయన అన్నాడు, ఓ పని చేయండి, స్మరణాత్ అరుణాచలే అరుణాచలేశ్వరాయ నమః అని అరుణాచల క్షేత్రాన్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండగలవా. చచ్చిపోయే ముందు తలుచుకోవడం మనసు లక్షణం కదండి. చచ్చిపోయే ముందు మనసు కొడుకు మీదో కూతురు మీదో బంధువుల మీదో ఇనప్పెట్లో డబ్బు మీదో ఉంటే తలుచుకోవడం నా మీద పెట్టద్దు బాబాయ్, కష్టం. ఇంకో మాట చెప్పండి, పోనీ ఓ పని చెయ్యి, కాశీలో చచ్చిపోతావా, కాశ్యాంతు మరణాన్ముక్తి, నీ పనులన్నీ అయిపోయాయిగా, కొడుకుల్లో పుట్టేశారు, మనవాళ్ళు పుట్టేశారు, ఇంకా నువ్వు ఊళ్ళు ఉద్ధరించవలసింది ఏమీ లేదు, పెద్దవాడు అయిపోయావు, ఎలాగో కనపడ్డ వాళ్ళందరితో అంటున్నావుగా, ఉందో లేదో వైరాగ్యం, ఉన్నది నిజమైతే ఇక సూర్యుడు పశ్చిమ దిక్కుకు వాలిపోతున్నాడని నమ్మితే కాశీ వెళ్ళుండిపో, ఉండిపోతే ఏమవుతుంది, చచ్చిపోయేది ఏదో ఇక్కడ చచ్చిపోతే ఏమవుతుంది, మోక్షం వచ్చేస్తుంది.